రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అనే ఒక కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ పిలుపునిచ్చింది. అది అత్యంత హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో ఎన్నో హామీలు ఇచ్చారు. హామీలు తీసుకుంటే సిపిఎస్ రద్దు అన్నారు, వికలాంగ పెన్షన్ పెంచుతామన్నారు, అదేవిధంగా మద్యపాన నిషేధం అన్నారు, అదేవిధంగా 30 లక్షల ఇళ్ళు నిర్మించిస్తామన్నారు, ప్రత్యేక హోదా అన్నారు. ఇలాగా ఎన్నో హామీలు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అన్నారు. వాళ్ళన్ని 26 నుంచి 30 పథకాలు తీసి పక్కన పడేశారు. ఎక్కడ బీసీ కార్పొరేషన్ లోన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ ఎక్కడ ఇవ్వని వైనం. అనేక కార్పొరేషన్లు ఓపెన్ చేశారు. సెట్టిబల్జీ కార్పొరేషన్ అన్నారు, గౌడ్ కార్పొరేషన్ అన్నారు. ఇలా రకరకాల కార్పొరేషన్లో ఓపెన్ చేసి రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఎక్కడా కూడా ₹1 నిధులేసిన వైనం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హామీలు నిలబెట్టుకోలేక ఎలక్షన్లోకి వచ్చినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని ప్రజల్లోకి వెళ్ళారు. అలాగే వైనాట్ 175 అని కూడా అన్నారు. మరి ఏమైందండి? ఎక్కడా కూడా ప్రజలు విశ్వసించలేదు. ఎలా విశ్వసించలేదంటే, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ 25,000 నుంచి 96,000 మెజార్టీ మధ్యలో ఉంది. ఎక్కడ కూడా 40,000, 50,000 మెజార్టీలే. అంటే జనం ఎంత దారుణంగా చేదరించుకున్నారండి వాళ్ళు. అయినా బుద్ధి రాకుండా మరి ఈ ప్రోగ్రాం పెడుతున్నారంటే ఎంత హాస్యాస్పదం. వాళ్ళు ఎలాగా చేయలేదు, మేము చేసి చెప్పాల్సి వస్తే ఒక్కొక్కటిగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని సర్వనాశనం చేశారు. ఎంత దారుణం అంటే, ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ ని అమర్ రాజా, కియా, జాకీ లాంటి ఫ్యాక్టరీని ఎక్స్పాన్షన్ కూడా చేయనివ్వకుండా కేవలం కమిషన్ల కోసం తరిమి కొట్టారు. అలా వాళ్ళు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్. మరి అలాంటి వాళ్ళని తరిమి కొట్టడమే కాకుండా సైకో పాలన. మరి ఆ పాలనకు స్వస్తి పలికి 11 సీట్లు పరిమితం చేసినా సరే బుద్ధి లేకుండా మళ్ళీ అవసరం లేని ప్రోగ్రామ్స్ పెట్టి ఇంకా చీకొట్టుకుంటా ఉన్నారు. వీళ్ళు తీరు ఎలా ఉందంటే నూతులో కప్పటి అయిపోయింది. బ్యాక్ మన అరుస్తూ ఉన్నారు. ఆ రీసౌండ్లకి వాటికి ఇదే ప్రపంచం. మనం అరుస్తున్నది అందరూ హర్షించేస్తాను అనుకున్నారు. అలాగే ఈయన ఓదార్పు యాత్ర కూడా, జగన్ గారు ఓదార్పు యాత్రలు కూడా మొన్న గంజాయికి ఎడిక్ట్ అయ్యి పోలీసు ఆయన్ని కొడితే వాళ్ళ మీద కేసులు పెడితే ఈయన ఓదార్పు యాత్ర గంజాయి బ్యాచ్కి. ఓ బెట్టింగ్ అతను చనిపోతే ఆ చనిపోయిన ఆయన దగ్గరికి ఓదార్పు యాత్ర, ఆ విగ్రహం పెట్టడం, ఆయన విగ్రహం ఓపెనింగ్ ఈయన వెళ్ళటం, ఇలాంటి కార్యక్రమాలు పెడుతూ ఒక 2-3 వేల మందిని పోగు చేయడం, అక్కడ వీళ్ళ కార్యకర్తల నుంచి కారులు ఎక్కించేయడం. కనీసం మానవత్వం లేకుండా ఆ చనిపోయారని తెలిసిన కారు దిగొచ్చు నాయకుడిగా, మానవత్వం ఉన్న నాయకుడిగా. అతను మానవత్వం ఉందని ఎలా అనుకుంటాం, కానీ కష్టపడిన తల్లిని చెల్లిని కూడా బయటికి గెంటేశారు. ఇంట్లో వాళ్ళే బయటికి గెంటేసిన ఆయన. ఆ శవాన్ని, చనిపోయిన సింగయ్య అనే శవాన్ని పక్కన పాడేసి వాళ్ళు యాత్ర వాళ్ళు చేసుకున్నారు. ఎక్కడా కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించిన పాపం లేదు. నిజంగా ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడమే రైట్. ఎందుకంటే మన విజయవాడ వరదల్లో ₹1 ప్రకటించారు. ఎవరికి ఇచ్చారో తెలియదు. గొప్పగా ప్రకటించడమే తప్ప ఆయన ఏదో కష్టపడిపోయిన ఆస్తుల్లాగా 1,00,000 కోట్లు అవినీతి చేసి మరి రూపాయి తీయడానికి మనసరాదు ఆయన పార్టీ తరఫున. వాళ్ళు ఎలా ఉన్నప్పుడు మా పాలన విషయానికి వస్తే, మేము ఏదైతే పెన్షన్ ఇస్తా అన్నామో 3,000 నుంచి 4,000 చేయటం, వికలాంగులకు 3,000 నుంచి 6,000 చేయటం, ఫుల్లీ బెడెడ్ పేషెంట్కి 15,000 రూపాయలు చేయటం, అది 1వ తారీఖు సెలవు అయితే 30వ తారీఖు ఇచ్చిన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూడా ప్రభుత్వం. మీరు గమనించాలి, దేశంలోనే ఎక్కడా కూడా ఇంతటి ఎక్కువ, అంటే ఈ పెన్షన్లో సెకండ్ ప్లేస్లో ₹2,250 ఉంది. అంటే దేశంలోనే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్న, అత్యధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏమన్నా ఉందంటే అది మన రాష్ట్రమైన సగౌరవంగా చెప్పుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు పెంచిన పెన్షన్లో
మరి గతంలో ఎన్టీఆర్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారే పెన్షన్ పెంచుకుంటా వచ్చారు. అదేవిధంగా తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని ప్రకటించడం, దాన్ని అపహాస్యపాలు చేస్తూ లేకపోతే ఎటకారాలు వాడుతూ ఇలా రా అలా రా అని ఎక్కిలి చేస్తూ మరి వీడియోలు కూడా చూసాం. అలాంటి నెపంలో ఈ రోజున 67 లక్షల మందికి తల్లికి వందనం ప్రతి తల్లి అకౌంట్లో పడే విధంగా చేశారు. మరి ఆ ప్రభుత్వం సంక్రాంతికి ముందు మరి ఈ అమ్మఒడని అకౌంట్లో వేసేవారు. అవి పండగలు ఖర్చు పెట్టడం వల్ల ఆ సర్టిఫికేట్స్ కానీ ప్రతిదీ కూడా కాలేజీలో ఉండిపోయి అస్తవ్యస్తలు పడటం, కష్టాలు పడటం కూడా చూసాం. మరి ఈ ప్రభుత్వం, ఈ మంచు ప్రభుత్వం స్కూల్లో ఓపెన్ అయ్యే టైంకి తల్లి అకౌంట్లో అమౌంట్లు పట్టడం జరిగింది, లేకపోతే సంరక్షకుడు అకౌంట్లో. అదే కాకుండా ఉచిత బస్సు ఆగస్టు 15 ప్రకటించాం. అదే కాకుండా అన్నదాత సుఖీభావ కూడా ఆగస్టులో ఫుల్ఫిల్ చేస్తాం. ఏదైతే డిఎస్సి ఉందో ఆ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 16,800 పోస్టులు కూడా భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి గతంలో సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ అన్నారు, రకరకాల కబుర్లు చెప్పారు. ఒక్క జాబ్ మేళ కానీ ఒక నోటిఫికేషన్ కానీ ఇచ్చిన వైనం ఉందా? అలాగా మరి ముఖ్యంగా హామీలో భాగంగానే కాకుండా ఇతర ఎంఎస్ఎంఈ కార్యక్రమం సుమారు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లు 11,50,00,000తో 39 కాన్స్టిట్యున్సీలో పెట్టడం కాక 175 కాన్స్టిట్యున్సీలో కూడా పెట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే P4 అనే కార్యక్రమాన్ని బంగారు కుటుంబాల దత్తత తీసుకోవాలి, పేదరిక నిర్మూలన కోసం మరి ముందుకు సాగుతూ ఉంది మంచి ప్రభుత్వం. ఒక్కొక్కటిగా ప్రతిదీ నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాం. వీళ్ళకి డైవర్ట్ పాలిటిక్స్ అలవాటు పడిపోయారు. ఈ ఏదైతే గంజాయి బ్యాచ్ ఉందో, ఏదైతే బెట్టింగ్ బ్యాచ్ ఉందో, వీళ్ళ దగ్గరికి లేకపోతే జైలు బ్యాచ్ ఉందో, కొంతమంది జైలు యాత్రలు, ఇలాంటి గంజాయి ఓదార్పు యాత్రలు ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. అది ఏమన్నా వికటించి జనం చనిపోతుంటే కనీస మానవత్వం లేకుండా మరి వాళ్ళు పట్టించుకోకుండా పక్కకి ఇచ్చేసి వెళ్ళిపోయే వైను ఇలాంటి ప్రభుత్వం. మరి అలా గత ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలు గమనించారు కాబట్టి అక్కడ పెట్టాలి, అక్కడ పెట్టారు 11. ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నాం, వీళ్ళకి చిత్తశుద్ధి లేక వీళ్ళకి భయంతో చేసిన అవినీతిని ప్రశ్నిస్తారనే అసెంబ్లీలోకి రావడం మానేశారు. మరి కనీసం 10 మంది ఎమ్మెల్యేలు, పులివెందుల ఎమ్మెల్యే ఎలాగా రారు కానీ మిగతా ఎమ్మెల్యేలన్నీ ప్రజల తరఫున, వాళ్ళకి ఓట్లు వేసిన ప్రజల తరఫున వాళ్ళు వాయిస్ వినిపిస్తారంటే అది లేదు. మరి ఈ డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఏదో ఆ శాంతి భద్రతల్ని లేకుండా చేయడం కోసం మరి అనేక రకాల ఉన్మాది ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్న 11 సీట్లకి గత ప్రభుత్వం మీరు 5 ఏళ్ళలో హామీలు నెరవేర్చిన కారణంగా 11 సీట్లకి పరిమితం అయిపోయారు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని సరైన ట్రాక్లో పోలవరాన్ని మీరు పడుకోబెట్టారు. పోలవరాన్ని మళ్ళీ తీసుకుని వచ్చాం. మళ్ళీ పనులు సర్వవేగంగా 2027 నాటికి పూర్తయ్యేలా చేస్తాం. అలాగే ఇంకా సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే రాష్ట్రం లేని రాజధాని చేసేసారు. మరి ఈ రోజు నేను చెప్తా ఉన్నాం, 50,000 కోట్లు దాటి మరి పెట్టుబడి సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి, ప్రపంచ స్థాయి అమరావతిని మీరు చూడబోతా ఉన్నారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. 24/7 ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా చేయడం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. మీరు అందరూ చూడబోతారు. రానున్న 5 ఏళ్లలో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా ఖచ్చితంగా మీరు చూస్తారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.